విధంగా రావడానికి తెల్ల బట్టను తీసుకొని ఇది చేస్తాను. ఫస్ట్ అయితే కొలతను తీసుకుంటూ అవి ఆ పంచకి ఎంత కావాలో అంత తీసుకునేసి దాన్ని వేసి కత్తిరించేస్తాడు. ఎంత మోతాదులో కావాలో అంత తీసుకునేసి దాన్ని కత్తిరించేసి మళ్ళీ ఇది చేస్తాడు. వాళ్ళ భాష చూసుకున్నట్లయితే ఒడిస్సానో ఎక్కడో ఉంది, వేరే స్టేట్ నుంచి వచ్చారు కళాకారులు. మట్టితో పని చేస్తారు కాబట్టి కాస్త మట్టి తాకింది, దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఇది చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రావు కేతు వినాయకుని యొక్క వాహనం చూపిస్తాండి. చూడండి ఎలకైతే పూర్తిగా కంప్లీట్ అయి కూర్చుంది. ఫస్ట్ రఫ్గా ఉన్నది వేసిన తర్వాత దానిపైన ఏం చేసేసి నున్నగా ఉన్నది తెల్లటి బట్టని తీసుకొని దానిపైన మట్టితో కలిపిన ఒక నీళ్ళని కలిపి పెట్టుకోరు అన్నట్టు వాళ్ళు. చూడండి ఏ విధంగా రఫ్ చేస్తారు. తెల్లది బట్టతోనే పూర్తిగా వేసేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇది చేస్తారు. వారికి కొలతను చూసుకున్న తర్వాత ఎంతైతే అవసరమో అంతే తీసుకొని వస్తే మిగతా అంతా కట్ చేసేస్తున్నారు. చూడండి మట్టిది దుమ్ము అంతా లేసినా కానీ వాళ్ళ పనిగా చేస్తారు. అందులో మట్టి ఇంత కూడా చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి, అవి కూడా లేకుండా పూర్తిగా తీసేస్తుండే అన్నట్టు. చూడండి సాయంత్రం వేళ కాబట్టి వినాయకుని చూడడానికి కూడా జనాలు తరలి వస్తారు. ఇందులో దగ్గరలో ఉన్నవాళ్ళు చూస్తూ వెళ్ళిపోతారు. వీళ్ళు దూరంగా ఎక్కడో ఉంటారు కాబట్టి వినాయకుని చూడలేరు. చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందిస్తూనే ఉంటాను కైలాస్ గణేష్ గురించి. ఇందులో వచ్చేసి శివపార్వతులు ఉన్నారు, కనిపిస్తుందిగా. వీరికి అందులో పని నడుస్తుంది అనేసి నైట్ చేసారు. అది ఆరడానికి అనేసి ఎవరు చూడద్దు అనేసి ఈ పరదా కట్టేసి